హెచ్సిఏ భూముల వివాదంపై మాట్లాడడానికి మనతో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే జ్యోతిష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ప్రభుత్వమేమో ప్రభుత్వ భూమి అంటుంది, విద్యార్థులు కొట్లాడుతున్నారు. ప్రభుత్వ భూమి అన్నీ ఇప్పుడు మన రోడ్ ఇట్లా జూబ్లీహిల్స్ నుంచి పోయే రోడ్డు ప్రభుత్వ భూమే, యూనివర్సిటీలు ప్రభుత్వ భూమే, కాలేజీలు ప్రభుత్వ భూమే, అన్నీ ప్రభుత్వ భూమే. కానీ ప్రభుత్వ భూమిని ఎట్లా వాడాలి అనే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అది మేము మాట్లాడేది. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, సింపుల్. ఇవాళ హెచ్సియు భూములకు సంబంధించి అది హెచ్సియుకి ఎప్పుడో 25-30 ఏళ్ల కింద మనం ఇచ్చిన భూమి. అక్కడ వివాదం లేదు, ఇది ప్రభుత్వందా, ఇది యూనివర్సిటీదా, ఇంకోటి ఏదైనా పబ్లిక్ పర్పస్లో ఉంది. విషయం అంతా అక్కడ అవసరం లేదు. ఇప్పుడు మీరు ఏదైతే చెట్లు కూలగొట్టేసేసి పర్యావరణాన్ని నాశనం చేసేసి ఏదైతే చేయాలనుకుంటున్నారో అది అవసరం లేదు. మీరు ఏదన్నా ఐటీ పార్కులు కట్టదలుచుకుంటే, ఎవరికైనా అమ్ముకోదలుచుకుంటే ఇక్కడ ఉన్నది మస్తుగా 14,000 ఎకరాలు, ఎయిర్పోర్ట్కి ఇంకా దగ్గరగానే ఉంది. దానికంటే ఇక్కడ చేసుకోండి. అక్కడ పిల్లలు మాకు ఇబ్బంది కలుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, హైదరాబాద్కి నష్టం జరుగుతున్నది, పర్యావరణానికి నష్టం జరుగుతున్నది, మా యూనివర్సిటీ కూడా నష్టం జరుగుతుంది. మేము దాంతో మాకు చాలా అనుబంధం ఉంది, అక్కడ ఉండే పక్షులతోని జంతువులతోని మాకు అనుబంధం ఉంది అని చెప్పి పిల్లలు అడుగుతున్నారు. సింపుల్, మేము అడుగుతుంది ఒక పిల్లలు మీ సొంత పిల్లల్లాగానే అడుగుతున్నారు. నష్టమైంది మీ పిల్లలకి, మీ ఆస్తి ఇస్తే నష్టమైంది నీదే, నీ పిల్లలే అడుగుతున్నారు. కనీసం పిలిచి మాట్లాడవచ్చు కదా వాళ్ళతోని. నిజంగా మీరు అనుకుంటున్నదే చాలా పెద్ద ప్రయోజనం అయి ఉంటే ఆ పిల్లల్ని నొప్పియొచ్చు కదా. మీరు చిన్నపిల్లలు, మీరు తెలియక అనుకుంటున్నారు మేము చాలా పెద్ద పని చేయబోతున్నాం దీంట్లో అని ఒప్పియొచ్చు కదా పిల్లల్ని. ఒక తండ్రిలాగా మాట్లాడి పని చేయొచ్చు కదా. దేనికి కొట్టుడెందుకు, కేసులు పెట్టడెందుకు, జైలులకు పంపడెందుకు, దొంగతనంగా రాత్రిపూట బుల్డోజర్లు పంపడెందుకు? అసలు భూమి మాది అనేది మీదేవాడు, అసలు నువ్వాడు భూమి నాది అనటానికి? వాళ్ళది కదా, వాళ్ళ ఓట్లు ఇస్తేనే కదా నువ్వు వచ్చింది ఇక్కడికి. అందరూ కూడా హక్కు ఉంది కదా, వాళ్ళకు కూడా సమానమైన హక్కు ఉంది కదా. వాళ్ళు ప్రైవేట్గా అడుగుతలేదు, మేము అమ్ముకుంటాం, మేము ఇల్లు కట్టుకుంటాం అని అడుగుతలే పిల్లలు. ఇది పబ్లిక్ పర్పస్లోనే ఉంచండి, పర్యావరణం కొరకే ఉంచండి, ఇది మాలో భాగంగా ఉంది అని అడుగుతున్నారు. ఒక మంత్రి ఏమో పెయిడ్ బ్యాచ్ అంటున్నాడు, ఒక మంత్రి ఏమో మొక్కలు మొలిచినంత మాత్రాన అడివైపోద్దా అని అంటున్నారు. ఏం చెప్తారు మరి మంత్రులకి? వాస్తవానికి వాళ్ళ మూర్ఖత్వానికి పరాకాష్ట అది. మొక్కలు మొలిస్తేనే అడవిని పెట్టిరు పేరు, చెట్లు ఉన్నవన్నీ అడవిని పెడతారు. దేని అంటారు అడవిని? మరి ఎడారిని పట్టుకొని అడవి అంటారా? చెట్లు లేదని ఎడారి అన్నారు, చెట్లు మొలిసిందని అడవి అన్నారు. అటువంటి వాళ్ళు మంత్రులేరు ఈ రాష్ట్రానికి, దురదృష్టం. మరి ఏం చేస్తాం? ఇక పెయిడ్ బ్యాచ్కి సంబంధించి నేను నిన్నే చెప్పిన పేమెంట్ అనే దానికి పేటెంట్ కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రివర్గాన్ని ప్రత్యేకించి, ఎందుకంటే రేవంత్ రెడ్డి పేమెంట్ మీద వచ్చిండు 25 కోట్లు ఇచ్చి అని చెప్పి ఆయన ఎమ్మటున్న మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే ఆ రోజు ఆరోపణలు వేసిన వాళ్ళు. మంత్రులు ఇవాళ మంత్రివర్గంలో స్థానం కావాలి అంటే మూట పట్టుకొని ఢిల్లీకి పోవాలి అనేది ప్రతి ఒక్కరు ఓపెన్గా మాట్లాడుతున్న విషయం. పిల్లల్ని పట్టుకొని ఆ మాట. మరి రాహుల్ గాంధీ పోయినాడు యూనివర్సిటీకి, ఎంత పేమెంట్ ఇచ్చిపోయాడు? రాహుల్ గాంధీ అశోక్నగర్కి వచ్చినాడు, ఎవరికి ఎంత పేమెంట్ ఇచ్చి వచ్చాను? పేమెంట్ తీసుకున్న వాళ్ళు కొట్లాడి జైల్లోకి పోతారు ఎక్కడన్నా ప్రపంచంలో? ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ పేమెంట్ మీద చేసినరా? గాంధీ నెహ్రూలు కూడా భారతదేశానికి స్వతంత్రం కావాలని కొట్లాడితే బ్రిటిష్ వాడు అట్లాంటి ఇట్లుంటుండే. ఒక మూర్ఖులు మాట్లాడే మాటలు తప్ప ఇంకోటి కావు. పేమెంట్ అనేది వాళ్ళ సొంతం, పేమెంట్కు పేటెంట్ వాళ్ళది తప్ప ఇంకోటి కాదు. ఐటీ పార్క్ డెవలప్ చేస్తామంటే ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బయటపడ్డదని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా ఉంది ఇద్దరు ఒకటనే విషయం. ఇప్పటి వరకు బీజేపీ కూడా దాని మీద మాట్లాడడం లేదు. అది సెంట్రల్ యూనివర్సిటీ, కేంద్రం నుంచి ఒక ఆదేశం వస్తే వైస్ ఛాన్సలర్ ఒక పురుగును కూడా లోపలికి అనుమతించాడు. వైస్ ఛాన్సలర్ అనుమతి లేకుండా పోలీసులు లోపలికి అడుగు పెట్టడానికి వెళ్ళలేదు. ఇవన్నీ చాలు బీజేపీ కాంగ్రెస్ అనుబంధానికి, అక్కడ బడేబాయ్ ఇక్కడ చోటేబాయ్ అనుబంధానికి ఇంత మించిన సాక్ష్యాలు అక్కర్లేవు. ఇప్పటికి కూడా విద్యార్థులే పోరాటం చేస్తున్నారు. అందులో రాజకీయ పార్టీలు ఎవరు పోలేదు, ఎవరేమి ఇన్వాల్వ్ కాలేదు. విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇదే భవన్కి వచ్చేసి అడిగినారు, మద్దతు ఇవ్వమని అడిగితే ఆ రోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తప్పకుండా మీ పోరాటానికి మా మద్దతు ఉంటుంది, మేము ప్రత్యక్షంగా రావడం వల్ల మాకు భుజాల మీద తుపాకి పెట్టి మిమ్మల్ని కాలుస్తుంది ప్రభుత్వం, మలినం చేస్తుంది దీన్ని, మేము అందుకే ఆలోచిస్తున్నాం, మా మోరల్ సపోర్ట్ ఉంటుందని చెప్పినాం. ఇవాళ మా ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మా అందరితో మాట్లాడిన తర్వాత తప్పకుండా ఇది హైదరాబాద్ భవిష్యత్తుకు సంబంధించిన అంశం, రేపు భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వైపు తక్కువగా ఉంది మనకు ఫారెస్ట్ అనేది, హైదరాబాద్ వెస్ట్ వైపు. అటు సౌత్ వైపు మస్తుగా ఉన్నది, ఫ్యూచర్ సిటీ, 420 సిటీ, ఇంకో సిటీ అని మస్తు కడుతున్నారు. 14,000 ఎకరాలు మనమే తీసుకొని ఇచ్చింది ఉంది, ఆడ కట్టుకోవచ్చు ఐటీ పార్క్ ఏదైనా. రేపు మన ప్రభుత్వం రాగానే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అద్భుతమైన ఈకో పార్క్ చేస్తామని చెప్పి వాళ్ళ పార్టీ నుంచి కూడా ప్రకటించడం జరిగింది. ఆ రకంగా విద్యార్థులు ఏదైతే ప్రారంభించి రేపటి భవిష్యత్తు కొరకు, రేపటి మా భవిష్యత్తు కొరకు అని చెప్పి ఏదైతే ఉద్యమం చేసి ముందుకు వచ్చిందో తప్పకుండా దానికి మేము ఇప్పుడు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
అందులో సందేహం ఏం లేదు. అది ప్రజలకు సంబంధించిన అంశంగా ముందుకొచ్చింది, పర్యావరణానికి సంబంధించిన అంశంగా ముందుకొచ్చింది. ప్రభుత్వం ప్రతి అక్షరం అబద్ధం మాట్లాడుతుంది. అక్కడ ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా చేసి ఒక చిల్లర ప్రయత్నంలో భాగంగానే దొంగతనంగా రాత్రిపూట పోయి బుల్డోజర్లు, వందల బుల్డోజర్లు తీసుకుపోయి మొత్తం చెట్లను గులగొట్టి పర్యావరణం నాశనం చేసి అక్కడ జంతువులు లేకుండా చేసేసి ఒక కుట్ర ప్రయత్నం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇస్తున్నాం, ఎన్విరాన్మెంటలిస్టుల పోరాటానికి, పర్యావరణవేత్తల పోరాటానికి కూడా మేము మద్దతు ఇస్తున్నాం. మా పార్టీకి కూడా మా బాధ్యతగా మేము ఇప్పుడే ముందే చెప్పినాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా వేలంకి పోయినా అది కొనే ప్రయత్నం చేసినా నష్టపోతారు. మేము మాత్రం అనుమతించాం. ఈకో పార్క్గానే డెవలప్ చేస్తాం. మీరేమో అధికారంలోకి వచ్చినాక ఈకో పార్క్ చేస్తామంటున్నాడు, మరి ముఖ్యమంత్రి ఏమో ఇంకో 5 ఏళ్ళు ఆయనే సీఎం అంటున్నాడు. మరి ఎట్లా మీ మాట సాధ్యమైద్దా వచ్చే 5 నెలల్లో? తప్పకుండా ప్రజలు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో ముఖ్యమంత్రి గురించి వెళ్ళి మనందరికీ కూడా తెలుసు. ప్రజలు కేసీఆర్ గురించి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గురించి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏ రకమైన శాపనార్థాలు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, గ్రామాలకు వస్తే ఏం చేస్తామో అని చెప్పి ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు. అన్నీ కనబడుతున్నాయి. ఇవి చాలు, దానికి వేరే పెద్ద సాక్ష్యాలు అక్కర్లేదు. పదే పదే రాహుల్ గాంధీ మాట్లాడట్లేదని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి ఇంతవరకు ఈ అంశంపై కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి కూడా అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంటున్నాయి. మోడీ మాట్లాడినా మోడీ రాహుల్ గాంధీ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడతాడు. మేము మాట్లాడేదంతా కేసీఆర్ మాటలే. ఇవాళ స్పష్టంగా చెప్పినాం. కేసీఆర్ నిర్ణయమే ఇప్పుడు ప్రకటించినాం. మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పుడు ప్రకటించింది కేసీఆర్ గారి నిర్ణయం, మా పార్టీ నిర్ణయం. అది వారి ఆదేశంతోనే మేము మాట్లాడినాం. మరి ఇప్పుడు రేవంత్ మాట్లాడుతున్నది కూడా రాహుల్ గాంధీ ఆదేశంతో చెప్పొచ్చా? బండి సంజయ్ మాట్లాడేవన్నీ కూడా మోడీ అనుమతితోనే, మోడీ ఆదేశంతోనే మాట్లాడదని చెప్పొచ్చా? ఇవాళ కేసీఆర్ స్పష్టంగా చెప్పేసిండు తన వాదన ఏంది, తన ఆర్గ్యుమెంట్ ఏంది, తన ఫ్యూచర్ ఏంది. చాలా స్పష్టంగా పార్టీ నుంచి వెళ్ళి నేను చెప్తున్నా. దాన్ని ఈకో పార్క్ని ఉంచుతా. రేపు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతమైన ఈకో పార్క్ చేస్తా. ఇప్పటికీ మాకు చేసిన చరిత్ర ఉంది. 100కు పైగా పార్కులను హైదరాబాద్లో చేసినాం, 19,000 పార్కులను తెలంగాణలో చేసినాం. మొత్తం భారతదేశంలోనే అత్యంత ఎక్కువ గ్రీన్ కవర్ సృష్టించిన వాళ్ళుగా రికార్డు సాధించినాం. అదే అనుభవంతో దీన్ని కూడా చేస్తాం అని చెప్పి మాట ఇచ్చిండు ఇప్పుడు కేసీఆర్. ఇప్పుడు మాట్లాడాల్సింది బీజేపీ, కాంగ్రెస్లో వాళ్ళ పార్టీల అధ్యక్షులు, వాళ్ళు మాట్లాడాలి. అంటే కోర్టు కేసులో ఉంది కాబట్టి, కోర్టు కేసులో ల్యాండ్ ఉంది కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు, లేకపోతే అది కూడా అమ్మకానికి పెట్టేవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. చిల్లర మాట కదా, చిల్లర మాట అంటారు దాన్ని. అది పనికి మాలిన మాట, అంతమించి ఏం లేదు దాంట్లో. సింపుల్. కోర్టులో ఉన్నప్పుడు పట్టించుకోలేదు, ఇది మా విజయం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. ఇవన్నీ చిల్లర వేషాలు అంటారు. కోర్టులను వచ్చి పిటిషన్ వేసేసి తెల్లారి ఆర్డర్ తెచ్చినావా అంటే కోర్టులను కూడా మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అన్నట్ట. కోర్టులను కూడా అవమానం చేసే పద్ధతిలో తప్ప ఇంకోటి ఏం లేదు. ఆనాటికి రిజర్వ్ అయిన ఆర్డర్లు తర్వాత ఆర్డర్ ఇచ్చిండ్రు. కోర్టు ఏం చేసింది, ఇంకోటి ఏం చేసిండు, ఈ పనికిమాలిన చర్చలు, పక్కదారి పట్టించే చర్చలు. స్పష్టంగా ఉన్నదాని విషయంలో నీ అభిప్రాయం ఏంది, నా అభిప్రాయం ఏంది అని చెప్పినాం. మేము మా పార్టీగా మా అభిప్రాయాన్ని చాలా క్లియర్గా ఇది ప్రజల కొరకే ఉంచుతాం, ఈకో పార్టీగా డెవలప్ చేస్తాం, హైదరాబాద్ ప్రజలకి, అటు యూనివర్సిటీ విద్యార్థులకి ఇద్దరికి ఉపయోగపడే పద్ధతుల్లో దాన్ని చేస్తామని మేము పార్టీకి చెప్పినాం. మేము మీ పార్టీ బాధ్యత ఏందో చెప్పు. ప్రభుత్వం, కోర్టులు, ప్రభుత్వం ఎవడున్నా కొట్లాడాల్సిందే, ముందుకు నడుస్తూనే ఉంటుంది. అది అధికారులు చేసే పని చేస్తారు. ఇవాళ నీ పార్టీగా, నీ కాంగ్రెస్ పార్టీగా నీ అభిప్రాయం ఏంది, ప్రభుత్వంగా నువ్వేం చేస్తున్నావు అది మాట్లాడు. అంటే గతంలో లగచర్ల చూసాం, ఇప్పుడు హెచ్యూ ఎందుకు రేవంత్ తీసుకునే భూముల విషయానికి సంబంధించి ఇంత రచ్చ జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకు రచ్చ జరుగుతుంది అంటే ఇది నిజమైన ప్రజా ప్రయోజనాల కొరకు కాకుండా దాని వెనుకాల చీకటి ఒప్పందాలు ఉన్నాయి, చీకటి దందాలు ఉన్నాయి. కేవలం వాళ్ళ ధనదాహం కొరకే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. నిజంగా ప్రజల కొరకు చేసేదైతే ఆ సమస్య రాదు. ప్రజల కొరకు చేసే పని అయితే ప్రజలు అర్థం చేసుకుంటారు, సహకరిస్తారు. ప్రజల కొరకు కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ స్వార్థం కొరకు వీటిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తిరుగుబాట్లు వస్తున్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లనే ఇంతటి ప్రజా వ్యతిరేకత వస్తుంది. గతంలో లగచర్ల చూసాం, ఇప్పుడు హెచ్యూకి సంబంధించి చూసాం. రేవంత్ రెడ్డి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవహరిస్తున్నారు తప్ప ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరించట్లేదని చెప్పేసి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే, ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చాడు. ఆ 400 ఎకరాలను ఈకో పార్క్గా పెద్ద ఎత్తున తీర్చిదిద్దుతాం. ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు కనుక రేవంత్ రెడ్డి ఒకవేళ దాన్ని అమ్మితే ఎవరైనా వేలంలో కొనుక్కున్నా కూడా ఆ సంస్థలన్నిటికీ భవిష్యత్తులో ఆ నష్టం తప్పదు. సో ఇప్పుడే చెప్తున్నాం, మళ్ళీ చెప్పొద్దు అని చెప్పేసి ఆ సంస్థలు కూడా కేటీఆర్ కూడా ఇంతకుముందే చెప్పిన పరిస్థితి. ఇది ఓవరాల్గా హెచ్యూకి సంబంధించిన ఇష్యూపై FTF వీడియో జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ తెలంగాణ భవన్ నుంచి.